పల్లవి చూసే ముందు రండి. తెలుసు కదండి, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్. అరే అవును, ముగ్గురు పిల్లల నిబంధన ఓకే 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 ఎస్ ఎస్. ఏకైక రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీసీసీ మాజీ చైర్మన్ అన్న వచ్చిండ్రు. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా అంటే గత కొంతకాలం నుంచి కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. తీర్మానంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తిండు శాసన మండలిలో. ఏంటంటే అసలు యాక్చువల్గా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి. ఎందుకంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతున్నదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే దీనివల్ల మనకు ఏమవుతుందంటే పార్లమెంటు స్థానాలు కూడా లోక్సభ స్థానాలు కూడా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనాభా తగ్గిపోయింది. అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు అంటే తగ్గించుకోవడానికి ఒక్కరు హద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దే వద్దని చెప్పేసి ఒక నినాదం పెట్టుకున్నారు, మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలు అంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటే బాగుంటుంది, అటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఉద్యమం చేస్తుంటే దానికి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుండ అన్న రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా గత 7 సంవత్సరాల నుంచి ఓకే కార్యదర్శి మా నవీన్ గారు. నేడు క్యూ న్యూస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క వినతి, రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని పార్టీల ప్రతిపక్ష అధినేతలకు, మరి పార్టీ ముఖ్యులకు, మరి ఆ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నా ముఖ్య విన్నపం. నేను తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన మహోద్యమంలో అరగుండు, అరనిషం, అరగడ్డం, అర్ధనగ్నంగా 3 సంవత్సరాల 6 నెలల 29 రోజుల పాటు మన తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించాలని, మనకు నీళ్లు, నిధులు, నియామకాలలో సమైకాంధ్రవాదులు వాళ్ళ యొక్క రాజకీయ అంగబలాలతో, అండదండలతో మన యొక్క నీళ్లను, నిధులను, నియామకాలను దోసుకుతింటున్న వాళ్ళు మన నుంచి విడిపోయి గతంలో ఉండే మన తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించాలనే ఉద్దేశంతో ఒక కఠోరమైన దీక్ష ప్రపంచంలో ఎవరు చేయలేని రీతిలో ఈ రకంగా నేను తెలంగాణ రావాలని ఉద్యమం చేసిన ఒక ఉద్యమ చరిత్ర నాకు ఉన్నది. కనుక నాకు తట్టింది ఏంటంటే, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉండగా మనకంటే దాదాపు 18.76% అత్యధిక జనాభా ఉన్న ఏదైతే ఉత్తరప్రదేశ్లో జనాభా నియంత్రణ కొరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లల నిబంధన అనేది, అంటే ఇద్దరి నుంచి పిల్లలు కలిగి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన ఇలా దేశ జనాభా తగ్గించాలనుకున్నప్పుడు దేశంలో అప్పుడు తీసుకొచ్చారు. అది జనాభా పెరిగినప్పుడు దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో లేని నిబంధన మన యొక్క అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము 7.26% జనాభా ఉన్నాం. కానీ 18% పైచిలుకున్న జనాభాలో రాష్ట్రంలో ఈ నియంత్రణ లేదు. దాని తర్వాత మహారాష్ట్రలో 15.26% అక్కడ ఉన్నారు. కానీ అంత జనాభా ఉన్న కాడ ఈ దేశ జనాభాను నియంత్రించాలనే ఆలోచన రాలే. కానీ అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మే 15, 1995 నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరికి మించి పిల్లలు కలిగినట్టయితే స్థానిక సంస్థలు మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఒక దుర్మార్గము నిబంధన తేవడం ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు గడిచింది ఈ యొక్క నిబంధన రావడంతో. ఈ 30 సంవత్సరాల కాలంలో ఇవాళ ఏదైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అటెండర్ నుంచి ఐఏఎస్ నౌకరు చేసే 35 సంవత్సరాలు నౌకరు చేసే వాళ్ళకు లేని నిబంధన, దానికి తోడు ఎమ్మెల్యే నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు ఏదైతే పిల్లల నియంత్రణ అనేది లేకుండా ఉండి ఇవాళ అనేక రకాల ఇప్పుడు వ్యాపార పరంగా దిగ్గజాలు ఉన్నారు, అదే రాజకీయ పరంగా ఉన్నారు, అదేవిధంగా కాంట్రాక్ట్ పరంగా ఉన్నారు, ఎన్నో రీతులలో ఉన్నవారికి లేని నిబంధన. అంటే గ్రామీణ ప్రాంతంలో వార్డు నెంబర్ నిలబడే అతనికి చట్టాలు చేసే ఆస్కారం లేదు, ఎంపీటీసీ కూడా లేదు, సర్పంచ్ కూడా లేదు. అంటే చట్టాలు చుట్టాలుగా చేసుకొని వాళ్ళు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఇద్దరు పిల్లల నిబంధనలు పెట్టడం దుర్మార్గమైన చర్య. కనుక ఆ రోజులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అవగాహన లేక 95 సంవత్సరంలో అవగాహన లేక ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన పాపానికి శాశ్వతంగా ఒక ప్రజాప్రతినిధి ప్రజా సేవ చేయాలనుకునే వారికి లోకల్ బాడీస్ గ్రామీణ ప్రాంతంలో అవకాశం పోటీ చేసి నిలబడి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా ప్రజా సేవ చేయాలనే ఆస్కారం లేకుండా పోవడం అనేది జరిగింది. దీనికి తోడు 2019లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మున్సిపాలిటీలలో
మున్సిపాలిటీలలో ఉన్న ఈ ఇద్దరు పిల్లల నిబంధనలు గత ప్రభుత్వంలో తొలగించడం జరిగింది. దానికి తోడు ఏదైతే ఈ జీవో జనాభా నియంత్రణ కొరకే తెచ్చిన జీవోను చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఫిబ్రవరిలో గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ ప్రాంతంలో ఏకతాటిగా అక్కడి శాసనసభలో అక్కడి శాసన మండలిలో తీర్మానం చేసి అక్కడ తేయడం జరిగింది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇద్దరికి మించి పిల్లలు కలిగితే అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఇవాళ పిల్లలను కనండి, కనమని చెప్తున్నారు. పిల్లలను కనండి, ఎందుకంటే దేశంలో జనాభా గ్రోత్ తగ్గుతున్నది. రాగా రాబోయే రోజులలో ఉత్పాదకత తగ్గి మన యొక్క పెను ప్రమాదం వాటిల్లే ఆస్కారం ఉన్నది కనుక పిల్లలను కనండి ఆ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ ఈ యొక్క మన రాష్ట్రంలో కేవలం మున్సిపాలిటీలో కేసీఆర్ గారు తీసేసిండు, కేవలం ఒక గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నది. భారతదేశంలో ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు 39 ఏదైతే 29 రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ లేని ఈ యొక్క నిబంధన కేవలం మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడం ఒక దుర్మార్గపు చర్య. కనుక నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారి తరపున ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో పాటు అనేక శాఖల మంత్రులందరినీ కలిసి మరి సిఎస్ గారిని కూడా కలిసి మరి అదేవిధంగా హైకోర్టులో ఫీల్ కూడా వేసి నేను రిప్రజెంటేషన్ చేస్తూ మీరు చూస్తున్నారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టి అనేక రకాలుగా నేను మా ఇంటి దగ్గర 4 రోజులు 3 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఈ జీవోని ఎత్తేయాలి. ఎందుకంటే ఎలక్షన్ ఇద్దరు పిల్లల నిబంధన జీవోని ఎత్తేసేసేయాలి. 3 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా తర్వాత పిల్లలు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి అంటున్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నా పిల్లల నిబంధన అనేది లేదు. పిల్లల నిబంధన ప్రభుత్వాలు ఆ యొక్క తల్లిదండ్రులను ఏదైతే శాసించే విధంగా ఉండొద్దు. ఎందుకంటే ఒకవేళ శాసిస్తే గీసిస్తే అటెండర్ నుంచి ఐఏఎస్ చేసే వాళ్ళకు ఏదైతే ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి చేసేవారికి వాళ్ళకు కూడా ఉండాలి. ఉంటే గింటే నియంత్రణ జరగాలంటే ఈ అన్ని భాగాలకు సంబంధించిన వాళ్ళకు జరగాలంటే అన్నిటికీ తీసేయాలి. అలాంటప్పుడు కేవలం ఈ గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో ఈ నిబంధన ఉంచడం అనేది భావ్యం కాదు. కనుక ఈ ప్రభుత్వం ఎత్తేస్తుందని గతంలో ఒక 5-6 నెలల కింద అన్ని టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు అన్ని దినపత్రికలలో ప్రథమ వార్తలుగా వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని ఎత్తేస్తుందని గౌరవ తీర్మాన్ మల్లన్న గారు ముఖ్యమంత్రి కూడా మాట్లాడండి మళ్ళీ దీనిపైన ఇట్లా ప్రతిపాదన పెట్టిన చింతపండి నవీన్ గారు గత ఏదైతే శాసన మండలి సభలో ఏకైక వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో మాట్లాడిన ఏకైక వ్యక్తి గొప్ప వ్యక్తి తీర్మాన్ మల్లన్న. వారికి రాష్ట్రంలో 1995 తర్వాత ఇద్దరు మించి పిల్లలు కలిగిన వాళ్ళు ఏదైతే ప్రజాప్రతినిధిగా కావాలనుకునే వాళ్ళందరి తరపున తీర్మాన్ మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తాలి. లేని ఎడల మేము ఒక మందు డబ్బా తీసుకొని మేము పిల్లలకు జన్మ ఇచ్చిన పాపానికి మేము అసలు భాషే సమయం వస్తుంది. మాకు ప్రభుత్వమే ఈ జీవనం ఎత్తేయకుండా మమ్మల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసుకున్నట్టయితుందని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రివర్గానికి మరియు కాంగ్రెస్ పార్టీ అధినేతలకు మరియు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీల రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులకు మేము చేతులు జోడించి విన్నవిస్తున్నాం. మాకు సైతం మేము కేవలం పార్టీల జెండాలు మోసడానికే కాకుండా పార్టీల నాయకుల జెండాలు మోసడానికి కాకుండా మేము కూడా ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం కల్పించాలి. దీని ద్వారా ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ నష్టం ఉండదు. 3 పిల్లలు కలిగిన వాళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు. కేవలం బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, అన్ని పార్టీల్లో ఉంటారు. అది కూడా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అంటే అణగారిన కులాల వాళ్ళే ఆ రోజుల్లో అవగాహన లేకుండా పిల్లలను జన్మనిచ్చిన పాపానికి మాకు శాశ్వతంగా రాజకీయానికి దూరం కాకుండా ఉండేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయదలిచి గౌరవ తీర్మాన్ మల్లన్న గారు మా పట్ల 2 సార్లు శాసన మండలిలో మాట్లాడిన ఏకైక వ్యక్తి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఏదైతే ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్రంలో ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా సార్ ఈ జీవోని తీసేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రికమెండేషన్ ఇస్తూ ముఖ్యమంత్రి గారిని కూడా మేము త్వరలో కలిసి తీర్మాన్ మల్లన్న గారికి మా తరపున మేము కోరుకునేది ఏంటంటే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ జీవోని తీసేసినట్టయితే మీ పేరు చిరస్థాయిగా మేము గుండెల్లో ఉంచుకుంటాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మా యొక్క జీవోని తీసేస్తే
ప్రభుత్వాన్ని కూడా మేము ఎల్లవెల్ల గుర్తుంచుకొని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మా జీవోను తీసేస్తే మేము కూడా, ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఏదైతే జనబలం ఎవరికి ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. కానీ కనీసం పోటీ చేసే ఆస్కారం ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా తీర్మానాలకు చేతులెచ్చి జోడించి మేము మొక్కుంటున్నాం. ఎందుకంటే ఈ జీవనం తీసేయాలనేది మా యొక్క ఆశ. మా యొక్క ఆశను నిరాశ చేయకుండా మీరు మా ఆశను, ఏదైతే మా చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలంటే ఖాళీ ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారికి ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేమని చెప్పి సర్కులర్ ఇస్తే సరిపోయేది. ఇది ఏమైనా కేంద్రం ద్వారా కేంద్రంలో ఏదైతే భారత పార్లమెంట్లో తీసేయవలసిన అవసరమే లేదు. ఇక్కడ స్థానికంగా ఉండే ముఖ్యమంత్రి స్థానిక జియో ద్వారా తీసేయాలని మీ ఈ క్యూ న్యూస్ వీడియో ద్వారా శిరస్సు నుంచి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇద్దరు పిల్లల నిబంధన తీసేసి ముగ్గురు పిల్లలు ఉన్నా, తర్వాత ఎక్కువ మంది ఉన్నా కానీ, ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి అన్న పోరాటం చేస్తుండ్రు. తప్పకుండా జరుగుతుంది. మీ సహకారం తప్పకుండా.